ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పచ్చితనం పోయే వరకు ఫ్రై చేయండి నెమ్మదిగా. ఇదంతా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో టమాటో ఉల్లిపాయలు చేసిన ఆ ప్యూరీ కూడా వేసుకుని అలా ఫ్రై చేయండి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసి ఇప్పుడు చిన్న స్పూను గరం మసాలా, చెక్క, లవంగ, ఎలచి ఉన్నది కొంచెం వేసుకొని అలా ఫ్రై చేయండి. ఇది పసుపు, ఒక పావు స్పూన్ పసుపు వేసి అది కూడా ఫ్రై చేసేసి ఇప్పుడు చేపల ముక్కలకి ఉప్పు కారం పట్టించి ఉంచుకున్నాం కదా, ఆ చేపల ముక్కలన్నీ అందులో ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కన ఒకదాని పక్కన ఒకటి చక్కగా సెట్ చేయండి. ఇప్పుడు చింతపండు రసాన్ని అందులో నెమ్మదిగా చక్కగా పిండేసి ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు అట్లకాడ తీసుకుని నెమ్మదిగా ముక్కలు చిదిగిపోకుండా ఒక్కసారి అలా కలపండి. ఈ చేపల పులుసు ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఈ ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట. చేపల పులుసు మా మదర్ నాకు నేర్పించింది. అమ్మ చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటే చూసి నేను కూడా నేర్చుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ కూరని నెమ్మదిగా 2 వైపులు 2 క్లాత్స్ పట్టుకుని ఇలా తిప్పండి. అది తిప్పితే చక్కగా అన్ని ముక్కల్లోకి వాటర్ వెళ్ళి సెట్ అవుతుంది. ఆ మసాలాలు అన్ని, కారం అన్నీ కూడా గ్రేవీలోకి వచ్చి సెట్ అవుతుంది. ఇప్పుడు చక్కగా మూత పెట్టేసి హైలో ఒక 10 మినిట్స్ ఉడకబెట్టండి. చక్కగా అలా కుతుకుతులాడుతూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అలా క్లాత్తో పట్టుకుని తిప్పేసి మీడియం ఫ్లేమ్లో ఒక 7 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు నా దగ్గర ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి, ఆ ముక్కలు కూడా వేస్తున్నా. ఈ మామిడికాయ ముక్కలు మెత్తగా ఉంటాయి అన్నమాట.
కొత్తిమీర కాడలు లాంటివి అనమాట వేసాను. ఇంకో 10 మినిట్స్ ఉడకబెట్టండి మీడియం ఫ్లేమ్లో. అది చూసారా కన్సిస్టెన్సీ అలా వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ పైన అలా కొత్తిమీర జల్లేసి మూత పెట్టేసి ఒక 2-3 అవర్స్ ఉంచిన తర్వాత అప్పుడు తినండి. చేపల కూర ఎంత నానితే అంత బాగుంటుంది అనమాట. నేను దీన్ని జీరా రైస్తో టేస్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.